కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పాలకుర్తి తిక్కారెడ్డి ప్రెస్ మీట్. ఏపీని కరువు రహితంగా మార్చేందుకు ఏపీ సీఎం చంద్రబాబు ప్రణాళికలు. గోదావరి వరదల సమయంలో 280 టీఎంసీల నీటిని కృష్ణా డెల్టాకు సీమకు తరలించేందుకు ప్రణాళిక. ఈ ప్రాజెక్టు ఏపీకి గేమ్ చేంజర్ లాంటిది. పాలకుర్తి తిక్కారెడ్డి, కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు. మన ముఖ్యమంత్రి రాయలసీమ రైతాంగాన్ని అందరికీ, రాయలసీమలో పెట్టబోతున్నటువంటి ప్రాజెక్టులు అందరికీ దాదాపు 80,000 నుంచి 90,000 కోట్లతో గోదావరి టు బనకచెర్ల ఈ ప్రాజెక్టు ఎవరు ఊహించినటువంటిది. చంద్రబాబు గారు తన మేధోశక్తితో ఈరోజు ఈ ప్రాజెక్టుని, అంటే గోదావరి నుంచి ఎక్కడ కృష్ణా, ఎక్కడ తుంగభద్ర, ఎక్కడ రాయలసీమ, దీన్ని అనుసంధానం చేసి ఈరోజు తాగడానికి నీళ్ళు అయితేనేమి, వ్యవసాయానికి నీళ్ళు అయితేనేమి, కొత్త ప్రాజెక్టులు వచ్చేదానికి నీళ్ళు అవసరమైతేనేమి ఈరోజు చంద్రబాబు నాయుడు ఒక అపర భగీరథుడుగా ఈ రాష్ట్రానికి, ఈ దేశంలో కూడా ఇలా చేయవచ్చు అని చెప్పి ఒక మోడల్ గా నిలబడబోతున్నాడు. చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు. మేము అనుకున్నాం మా కర్నూలు జిల్లాకి లేక మా రాయలసీమకి చంద్రబాబు నాయుడు వస్తే జగన్ ఏం చేయలేదు, అసలు జలాలకు సంబంధించి తాగునీళ్లు కానీ, వ్యవసాయం కానీ, కరెంటు కానీ ఏం చేయలేదు. చంద్రబాబు నాయుడు వస్తే ఇది ఏదో ఒకటి జరుగుతుంది మంచి అని చెప్పి ప్రజలు నమ్మి ఓట్లేస్తే ఈరోజు ఆ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా 6 నెలల కాలంలోనే ఈరోజు ఇంత పెద్ద ప్రాజెక్టుని ప్రపంచ బ్యాంకులు అయితేనేమి, లేక కేంద్ర ప్రభుత్వం అయితేనేమి, ప్రైవేట్ భాగస్వామ్యం అయితేనేమి ఇంత ప్రాజెక్టు తీసుకొస్తాడని చెప్పి మేము కలలో కూడా ఊహించనటువంటిది ఈ ప్రాజెక్టు. ఎందుకంటే తాగడానికి గుక్కెడి నీళ్లు లేవు, కడుపు చేత పట్టుకుని బక్కడానికి పోతా ఉన్నారు. రాయలసీమలో చాలా గ్రామాలు వలస